రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కొరకై ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పేరుతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పరిగి ప్రాంతానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్లోబల్ విద్యార్థులకు తయారు చేయడం కొరకై పరిగి నియోజకవర్గంలో 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయబోతున్నామని, భవిష్యత్తులో విద్యారణ్యపురి ప్రాంతం విద్యాలయాలకు హబ్గా మారబోతుందని తెలిపారు. 20 ఎకరాల్లో నిర్మించబోయే ఈ పాఠశాల పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కార్పొరేట్ స్కూళ్లను ఏ విధంగా అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ చేపిస్తారో అంతకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో దశల వారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్ననే పరిగి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిగిలో విద్యారణ్యపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం, అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి మా నాయకులంతా కూడా బడా టౌన్ అధ్యక్షుడు కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి, ఇంకా ఇక్కడ మా పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి గారు, అయ్యూబ్ వైస్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి మా రాజు, ఇక్కడ కృష్ణారెడ్డి, మేమందరం కూడా మన సత్యనారాయణ వైస్ చైర్మన్, మేమందరం కూడా కలిసి రామకృష్ణారెడ్డి మేమంతా కూడా ఆ రోజు పోయినాం. అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం. సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి, ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్, ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్న మాట ఆయన చెప్పిపోవడం జరిగింది. దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంగణంలో పక్కపక్కన ఉండడం మూలంగా వారి మధ్య మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు లోపల ఎదగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడే విధంగా ఈ 200 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం. గతంలోనే నేను ఈ యొక్క తుంకులగడ్డకు పోవడానికి పరిగి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయడం జరిగింది. అందుగురించే ఒక 15 గ్రామాల వాళ్ళకు, మా అనంతరెడ్డి ఉన్నాడు మిట్టకూడెం నుంచి ఇక్కడనే, వీళ్ళందరూ గ్రామాలకు పోవాలంటే చాలా కష్టమవుతుండే అప్పుడు బ్రిడ్జ్ లేకుండే. మా అందరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ వేసినందుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ స్కూల్ లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల పరిగే కాదు, మా యొక్క దోమ మండల అధ్యక్షుడు కూడా ఉన్నాడు విజయ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా ఇతరులు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్గా ఒకటి ఇవ్వడం జరిగింది, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ మూలంగా మన పరిగి నియోజకవర్గం లోపల పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడానికి మంచి అవకాశం ఏర్పడిందన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ, ఇది ఇక్కడే కాకుండా మన గండేడు మండలంలో కూడా జవహర్ నవోదయ విద్యాలయ కూడా ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించడానికి అని చెప్పి మేము ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం, ల్యాండ్స్ కూడా చూస్తున్నాం. అది కూడా తొందరలోనే అది ఒక ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా మేము ఒక జవహర్ నవోదయ విద్యాలయ కూడా మన పరిగి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా నేవీ, ఇక్కడ ఆల్రెడీ మనకు నేవీ రాడార్ స్టేషన్ 3000 కోట్ల రూపాయలతో పూరూరులో స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఒక నేవల్ స్కూల్ కూడా రాబోతుంది. నేవల్ స్కూల్ లోపల కూడా మనకు 15% కోటా ఉంది. ఈ విధంగా మన నియోజకవర్గంలో 3 ఉన్నతమైనటువంటి విద్యాలయాలు స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మన పరిగి నియోజకవర్గంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడే కాదు, రేపు అమెరికాకి వెళ్ళి కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కానీ